ఇల్లు మీది రిజిస్ట్రేషన్ ఖర్చు మాది. క్రెడాయ్ ప్రివిలేజ్ కూపన్ తగ్గించుకోండి. ఈ మెగా ధమాకా ఆఫర్ పొందండి. క్రెడాయ్ విజయవాడ ప్రాపర్టీ షో. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరొక బంపర్ ఛాన్స్ కొట్టేసింది. కేంద్ర ప్రభుత్వం ఎలక్ట్రానిక్ కాంపోనెంట్స్ మ్యానుఫ్యాక్చరింగ్ స్కీమ్ అంటే ఈసీఎంఎస్ పేరుతో దేశవ్యాప్తంగా ఎలక్ట్రానిక్ కాంపోనెంట్స్ మ్యానుఫ్యాక్చరింగ్ చేసేటువంటి క్లస్టర్స్ని ఎంకరేజ్ చేయాలనేటువంటి ఆలోచన చేసింది. దానిలో భాగంగా గతంలో అంటే 2025 మార్చిలో జరిగినటువంటి క్యాబినెట్ మీటింగ్స్లో 25,000 కోట్ల రూపాయల ఇన్వెస్ట్మెంట్స్ క్లియరెన్స్ ఇచ్చింది. అందులో ఆంధ్రప్రదేశ్ కూడా ఒకసారి దక్కించింది. ఇప్పుడు మరొకసారి కేంద్ర ప్రభుత్వం క్లియరెన్స్ ఇచ్చింది. 8 రాష్ట్రాల్లో 22 ప్రపోజల్స్కి క్లియరెన్స్ ఇచ్చింది. అందులో ఆంధ్రప్రదేశ్ కూడా 3 చోట్ల పర్మిషన్స్ పొందింది. ఈ మొత్తం వాల్యూ ఏంటి, దీని బిజినెస్ సంగతి ఏంటో ఒకసారి మనం చూద్దాం. దీనికి సంబంధించి అనేక ఒప్పందాలు జరిగినాయి. ఐటీ సెక్టార్లో ఆంధ్రప్రదేశే కాదు దేశవ్యాప్తంగా ఐటీ సెక్టార్లో కేంద్ర ఐటీ శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ అనేక ఒప్పందాలు చేసుకున్నారు వివిధ సంస్థలతో. దేశవ్యాప్తంగా ఈసీఎం స్కీమ్ కింద అంటే ఎలక్ట్రానిక్ కాంపోనెంట్స్ మ్యానుఫ్యాక్చరింగ్ స్కీమ్ అంటే చిన్న చిన్న బోర్డ్స్, ఈసీబీ బోర్డ్స్ అంటారు కదా, ఎంసీబీ బోర్డ్స్ అంటారు కదా, అట్లాంటివన్నీ తయారు చేయడం, వాటికి సంబంధించినటువంటి డివైసెస్ మేకింగ్, వీటికి సంబంధించిన పరిశ్రమలను ఎంకరేజ్ చేయాలనేటువంటి నిర్ణయానికి వచ్చారు. అందులో భాగంగా వివిధ రాష్ట్రాలు పెట్టినటువంటి 22 అప్లికేషన్స్ని కేంద్ర ప్రభుత్వం అప్రూవ్ చేసింది. అందులో 8 రాష్ట్రాలు, మొత్తం 8 రాష్ట్రాలు చూస్తే సౌత్ ఇండియా చూడండి, తెలంగాణ, కేరళ మినహా మిగతా అన్ని రాష్ట్రాలు, తమిళనాడు 3 ప్రపోజల్స్ని యాక్సెప్ట్ చేయించుకుంది. ఆంధ్రప్రదేశ్ 3 ప్రపోజల్స్, కర్ణాటక 4 ప్రపోజల్స్, మహారాష్ట్ర 4 ప్రపోజల్స్, మధ్యప్రదేశ్ 1 ప్రపోజల్, ఉత్తరప్రదేశ్ 3 ప్రపోజల్స్, హర్యానా 3 ప్రపోజల్స్, రాజస్థాన్ 1 ప్రపోజల్, మొత్తం అన్ని కలిపి 22 అప్లికేషన్స్కి క్లియరెన్స్ చేసింది. ఈ మొత్తం 22 అప్లికేషన్స్ వర్త్ కూడా 41.8 వేల కోట్ల రూపాయలు, అంటే 41,800 కోట్ల రూపాయలు దీనికోసం ఇన్వెస్ట్మెంట్స్ రాబోతున్నాయి. దీనితో ప్రొడక్షన్ కెపాసిటీ అమాంతం పెరుగుతుంది. దాదాపు 2 లక్షల కోట్ల విలువైనటువంటి వస్తువుల్ని ఇక్కడ ఉత్పత్తి జరుగుతుంది. ఈ 8 రాష్ట్రాల్లో కూడా 34,000 ఉద్యోగాలు జనరేట్ అయ్యేటువంటి డైరెక్ట్ ఎంప్లాయ్మెంట్ ఈ 8 రాష్ట్రాల్లో డైరెక్ట్గా క్రియేట్ అయ్యేవి 34,000 ఉద్యోగాలు ఉంటాయని చెప్పని అంచనా వేస్తుంది. సో 3 క్లస్టర్స్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం క్లియరెన్స్ చేసుకుంది. వీటికి సంబంధించినటువంటి పరిశ్రమలు ఆల్రెడీ క్లస్టర్స్గా చాలా జోన్స్ని డెవలప్ చేస్తుంది. ఆంధ్రప్రదేశ్ రాయలసీమ ప్రాంతాన్ని ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్ హబ్గా మారుస్తుంది. అటు శ్రీ సిటీ కావచ్చు, ఇటు నాయుడుపేట వైపు ఉన్నటువంటి మేనకూరు సెజ్ కావచ్చు, ఇప్పుడు కొత్తగా వస్తున్నటువంటి కొన్ని ప్రపోజల్స్ నేపథ్యంలో అటు విశాఖపట్నం దగ్గర కూడా కొన్ని ఎలక్ట్రానిక్ క్లస్టర్స్ని ఎంకరేజ్ చేస్తుంది. వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుని మరొక 3 ప్రపోజల్స్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కేంద్రం నుంచి క్లియరెన్స్ తెచ్చుకుంది. సో దేశవ్యాప్తంగా 22 అప్లికేషన్స్ని కేంద్ర ప్రభుత్వం అప్రూవ్ చేసింది. అందులో ఆంధ్రప్రదేశ్ 3ని దక్కించుకుంది. వీటన్నిటి నెట్వర్క్ చూస్తే కనుక దేశంలో పెద్ద ఎత్తున పెరుగుతుంది ఈ ఉత్పాదక సామర్థ్యం. ఇన్వెస్ట్మెంట్ 41,000 కోట్ల రూపాయల ఇన్వెస్ట్మెంట్ వస్తే 2 లక్షల కోట్ల పైగా దాని ఉత్పాదక సామర్థ్యం, వాల్యూమ్ ఆఫ్ బిజినెస్ పెరిగేటువంటి అవకాశం ఉంది. దీనివల్ల డైరెక్ట్ ఎంప్లాయ్మెంట్ 34,000 పెరిగితే ఇండైరెక్ట్ ఎంప్లాయ్మెంట్ కూడా చాలా పెద్ద ఎత్తున పెరిగేటువంటి ఛాన్సెస్ ఉంటాయి. సో ఎలక్ట్రానిక్ క్లస్టర్గా రాయలసీమను మార్చడంలో ఇది ఒక కీలకమైనటువంటి పరిణామంగా మనం చూడొచ్చు.